చూసారా ఈ స్వీట్ చూడడానికి ఎంత బాగుందో? అలానే ఈ స్వీట్ తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్. అలానే ఈ స్వీట్ని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ స్వీట్ జ్యూసీగా భలే ఉంటుంది. ఇప్పుడు ఈ రుచికరమైన స్వీట్ని ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా బ్రెడ్కున్నటువంటి 4 అంచుల్ని కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎలాంటి బ్రెడ్ తీసుకోవాలంటే శాండ్విచ్ బ్రెడ్ కానీ లేకపోతే వీట్ బ్రెడ్ కానీ తీసుకోవాలి. అలాంటి బ్రెడ్ అయితేనే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంచులు కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచుకోవాలి. ఇలా ఎండలో ఉంచడం వల్ల ఇవి వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చవు. వేడెక్కినటువంటి ఆయిల్లో ఇవి వేసుకుని ఇవి బంగారు వర్ణం వచ్చేలా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిలో కావాల్సినటువంటి షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. 1 కప్పు చక్కెరకు గాను 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చక్కెర కరిగేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నాను. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని దీంట్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన వేసుకోవడానికి క్రీమును తయారు చేసుకుందాం. 1 కప్పు నిండా మిల్క్ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పాలు పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 750 ml ముందుగా కాచి పెట్టుకున్నటువంటి పాలలో ఈ మిశ్రమాన్ని వేసి కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో మంచి కలరు ఫ్లేవర్ రావడం కోసం కుంకుమ పువ్వును వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. అలా చక్కెర వేసినటువంటి వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ పాలని తిప్పుతూ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బ్రెడ్ పైన వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీనిపైన మనకి ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేసుకోవడమే.
చూడండి ఎంత రుచికరమైన షాయి కత్తు కూడా రెడీ అయింది. ఈ వంటకాన్ని మీ ఇంటికి ఎవరైనా ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు చేసి పెట్టండి. మీ వంటకు వారు ఫిదా అయిపోతారు. చూడండి బ్రెడ్ కింద ఉన్నటువంటి మరో బ్రెడ్ కూడా ఎంత జ్యూసీగా ఉందో. ఎలా ఉందండి ఈ స్వీట్? నువ్వు చేయటము మళ్ళీ నేను పేరు పెట్టడమా? అంటే బాలేదా? అంతేగా నేను ఇంకెప్పుడు అడగను పో. లేదు, నేను ఉడికించడానికి అలాగన్నా. స్వీట్ అయితే చాలా బాగుంది. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. Keep smile, subscribe our channel.